శ్రీరాములు అరుణోదయ రాష్ట్ర కమిటీ సభ్యులు. తను మాణిక్యారం ప్రాంతంలో కష్టజీవి ఇంట్లో పుట్టినటువంటి కోడి శ్రీరాములు కష్టాలు తెలుసుకొని ఈ కష్టజీవుల విముక్తి కోసం ఆటను ఒక ఆయుధంగా మలుచుకొని ఎక్కడ సభ ఉన్నా ఎక్కడ ధూమ్ధాం ఉన్నా అరుణోదయ తరపున ఆ ఎర్రజెండా పట్టుకొని తన ఆటపాటతోని ఆదివాసుల్ని పేద ప్రజల్ని అందరినీ కూడా ఆకట్టుకున్నాడు. ఆ విధంగా అంచెలంచెలుగా కోడి శ్రీరాములు ఎదిగి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిండు. తను మొన్న 17 తారీఖు నాడు అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు మరణించిండు. అది ఇవాళ చాలా తీరని లోటు. ఎందుకంటే ఒక దిక్కు మతోన్మాదం, నరేంద్ర మోడీ ప్రభుత్వం మతోన్మాదం పేరుతో మొత్తం భారత ప్రజల్ని విభజించు పాలించినటువంటి విధంగా వివరిస్తూ ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పక్కకు పడేసి ఇవాళ భారత ప్రజల్ని మతోన్మాదం రొంపులు దించుతూ ఉంది. అది చాలా దుర్మార్గమైంది. ఇటువంటి సమయంలో కోడి శ్రీరాములు లాంటి వాళ్ళు మన మధ్య లేకపోవడం విచారకరం. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది. అట్లాగే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మొత్తం ఈ కార్మికుల యొక్క ఉపాధిని కొల్లగొడతా ఉంది. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ కోడి శ్రీరాములు లాంటి వాళ్ళ యొక్క గొంతు, స్వరము, ఆటపాట అవసరం. కానీ ఈ సమయంలో తను ప్రమాదంలో మరణించడం ఇలా అరుణోదయ యొక్క పెద్ద దెబ్బ. కాబట్టి ఏదేమైనా కానీ తన అప్పటికప్పుడే తనకు జనం భాషలో పాటలు కట్టి పాడి ఆకట్టుకునేటువంటి ఒక ప్రతిభ ఉన్నటువంటి కోడి శ్రీరాములు ఇవాళ మన మధ్య లేకపోవడం విచారకరమే. కాబట్టి ఆయన ఏదైతే నిస్వార్థంగా కళల కోసమే కాదు ప్రజల కోసం అని చెప్పి నిస్వార్థంగా తను ఎక్కడ తెలంగాణ ధూమ్ధామున్నా ఎక్కడ సభలున్నా ఎన్ని పనులున్నా వదిలేసి తన యొక్క ఆటపాటలతోని అందరినీ ఒక ఉత్తేజపరిచే విధంగా అనేక సభల్లో పాల్గొన్నాడు. ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క ఆటపాట స్ఫూర్తితోని మనం ఇవాళ ప్రజా కళాకారులకు అందరం కూడా ఈ ప్రజల పక్షాన ఉండి ఈ దేశంలో సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తూ దోపిడీ లేని వ్యవస్థ కోసం మనం అంత పాత్రగా ప్రజా కళాకారులు కొనసాగించినప్పుడు మాత్రమే కోడి శ్రీరాములకి నిజమైన నివాళవుతుంది. కాబట్టి కోడి శ్రీరాములు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కోడి శ్రీరాములు భద్రాద్రి కొత్తగూడెం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా అధ్యక్షులు. తను రచయిత కూడా. అనేక ఆటలతోని పాటలతోని ప్రజా సమస్యల మీద అనేక సంవత్సరాలుగా ఉద్యమంలో పాల్గొని చాలా చురుకుగా ఉండేటటువంటి కామ్రేడ్స్. తన ఇటీవలనే యాక్సిడెంట్లో అకాల మరణం చెందడం జరిగింది. ఆ కామ్రేడ్స్ కోడి శ్రీరాములను స్మరించుకుంటూ ఈరోజు నిజామాబాద్ జిల్లా అరుణోదయ కమిటీ తనని స్మరించుకుంటూ స్మారక సభను జరపడం జరుగుతున్నది. కావున ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి కామ్రేడ్ కోడి శ్రీరాములకు జోహార్లు అర్పిస్తూ తన ఆశయ సాధనలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ముందు ఉంటుందని చెప్పేసి మేమందరం కూడా తన ఆశయం కోసం పనిచేస్తూ ఆడుతూ పాడుతూ ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద కూడా ముందు కూడా పోరాటాలు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దాసన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.